వాగీశ్వర్యే నమః దక్షిణామూర్తయే నమః ఘైగ్రీవాయ నమః దత్తాత్రేయాయ నమః స్తృగురుపాదికేభ్యో నమో నమః. ఈ తులారాశి వారికి విశిష్ట జీవనం ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. కష్టం వచ్చినా ఒకేలా ఉంటుంది, సుఖం వచ్చినా ఒకేలా ఉంటుంది. కష్టం వచ్చినా అన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, సుఖం వచ్చినా అన్ని సుఖాలు పడాల్సి వస్తుంది. వీరికి జీవనం విచిత్రంగా ఉంటుంది. వీరికి నిద్రపోదాంలే అనుకుంటే ఆ నిద్ర సుఖం కూడా చాలా వీళ్ళకి కొంచెం కష్టపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. వీళ్ళు ఎక్కడ అక్కడ పడుకుంటూ ఉంటారు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు. అంతే వీళ్ళకి అలాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి తెలుసుకోవచ్చు. ఈ వీళ్ళకి శని కనుక బలంగా ఉంటే కనుక కామన్గా గోచారీత్యా కాదు జాతరీత్యా కూడా ఎవరికి తులారాశి వారికి తులా, వృశ్చికం, ధనస్సు, మకరం. మకరం శని అవ్వడం వల్ల ఎక్కువ కంఫర్ట్ అనేది ఎక్కువ లేదు అని తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం లేదు, అనుకూలమైన ప్లేస్ లేదు, అనుకూలమైన స్థలం లేదు, అనుకూలమైన గృహం లేదు. గృహంలో కూడా ఏదో ఒక లోపాలు పొందుతుంటారు. అబ్బా ఇరుక్కుని ముడుకున్నామా, అబ్బా సరైన ఫెసిలిటీస్ లేవే, ఇంట్లో కూడా ఏదో ఇబ్బంది పడుతున్నాము అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి అనేది ప్రభావితం ఉంటుంది. వీళ్ళకి ఎన్నున్నా ఇప్పుడు లేదురా, దరిద్రంతో ఉన్నారా, ఏదో సమస్య బాధపడుతున్నారా, ఏదో సమస్య అని ఏదో చెప్పుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బంధువులు ఎవరికైనా సరే. తులారాశి వాళ్ళ జీవితం అంత విచిత్రంగా ఉంటుంది. అయితే తులారాశిలోకి ఇంకొక గొప్ప విశేషమైన తులారాశిలో వీళ్ళు చాలా ధర్మ వివక్షతో ఉంటారన్నమాట. కనుక ఏదైనా చిన్న తప్పు జరిగినా వాళ్ళు సహించలేకపోతుంటారు, అది గమనించాలి. వీళ్ళ కుటుంబంలో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. కుటుంబం చాలా డెప్త్ ఉంటుంది ఇంట్లో. అంటే కుటుంబంలో చాలా రహస్యాలు ఉంటాయి, సీక్రెట్స్ అన్ని కుటుంబంలో ఉంటాయి. అంటే ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు సీక్రెట్ అంటే వీళ్ళు చేసే ప్రతి మాట చెవులో మాట్లాడుకుంటారు, బయటకు కూడా తెలియదన్నమాట. ఒక గడప దాటి ఒక విషయం కూడా బయటకు వెళ్ళలేరు వీళ్ళు, అంత సీక్రెట్గా మాట్లాడుకుంటారు. అంటే ఈ తులాకి ద్వితీయ స్థానం కుజుడు అవడం వల్ల వీళ్ళ రహస్యాలు ఎవరికి దేవరహస్యంతో సమానం, చాలా సీక్రెట్గా ఉంటాయి. ఒక్క పొల్లు కూడా వాళ్ళ భార్య గురించి చెప్పుకోరు, భర్త గురించి చెప్పుకోరు, చాలా రహస్యంగా ఉంచుకుంటారు అన్నమాట. చాలా విశేషమైనది. అదే సోదరస్థ కారకులేమో వీళ్ళకన్నా పెద్దవాళ్ళలాగా ఉంటారు, వీళ్ళకి ఉన్నత స్థితిలో ఉంటారు. ఎక్కువ వీళ్ళకి అన్నదమ్ములే ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సోదరులే అన్నయ్యలే ఉండడానికి ఎక్కువ, అన్నయ్యలు అక్కలే ఉండడానికి, వీళ్ళు లాస్ట్ వాళ్ళే ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తుల కదా, వాళ్ళందరూ పెద్దవాళ్ళే. తృతీయ స్థితి గురుడు అవడం వల్ల పెద్దవాళ్ళై ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అదే స్థితి కనుక తృతీయ స్థితి కుజుడు అయితే కనుక సోదరులు ఉండే ఛాన్స్, తమ్ముళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది గురుడు సహజంగా చాలా పెద్దవాళ్ళు కదా, అదే అన్నలు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ అని తెలుసుకోవచ్చు. ఇది చాలా ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే తృతీయ స్థితి ఎప్పుడైతే కనుక గురుడు అవుతాడో పెద్దవాళ్ళు అన్నదమ్ములు ఉంటారు అని కూడా తెలుసుకోవచ్చు. ఇతనే లాస్ట్ అయిన ఉంటాడు కూడా తెలుసుకోవచ్చు. చతుర్థ స్థితి శని అవ్వడం వల్ల సుఖం లేదనుకున్నాం. పంచమ స్థితి శని అవ్వడం వల్ల సంతానం ఎప్పుడు ఏదో డిస్టర్బ్ అవుతుంది, అనారోగ్యాలు ఉంటుంటే పిల్లలు యొక్క సక్రమంగా ఎదుగుదలలో ఏదో ప్రాబ్లం ఉంటుందని తెలుసుకుంటారు. కానీ సంతానం విషయంలో మాత్రం వీళ్ళు మహామేధాలు, వీళ్ళు గొప్ప గొప్ప విషయాలు తెలుసుకొని ఉంటారు. సంతానం అని మాత్రం తెలుసు, అంటే ఇబ్బంది ఉండవచ్చు అని తెలుసు. ఎక్కువ స్త్రీ సంతతికి ఎక్కువ అవకాశం, కొంచెం పుట్టిన వాళ్ళు బలహీనంగా పుడతారు, సన్నగా పొడుగ్గా ఉంటారని తెలుసుకోవచ్చు. తులారాశికి షష్ఠ స్థితి గురుడు అవడం వల్ల వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రుణం ఉంటుంది. రుణం ఎవరిస్తారంటే బ్రాహ్మణ ఎవరం, లేదా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వేదవేత్తలు, కొంచెం మంచి వాళ్ళు, సాత్వికులు, ధార్మికవేత్త, అలాంటి వాళ్ళు వీళ్ళు ధనాన్ని ఇస్తుంటారు. రుణం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది, వీళ్ళు రుణాన్ని పొందుతూ ఉంటారు. అదే భార్య పొజిషన్ వచ్చేసరికి మాత్రం భార్య తన కంట్రోల్లో ఉండాలి, భర్త అన్నట్టుగా చూసుకుంటారు వీళ్ళు. అంటే తులారాశి వారు మాత్రం భార్య మాట తులారాశి వారు ఉంటారు. అంటే తులారాశి వారు భార్య మాట వినాలి, లేదంటే చాలా అవసరపడాల్సి వస్తుంది. శుక్రుడు సహజ అష్టస్థితి ఎప్పుడు భార్య మూలంగా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. వినకపోతే చాలా తనలో పెట్టుకోవాలి, చాలా నస, టార్చర్, ప్రభావం అన్నీ ఉంటాయి. అందుకని భార్యతో విని జీవితాన్ని మొత్తం అప్పచెప్పి కష్ట నష్టమే సరే ఏం తింటున్నాలి అనుకుంటారు అన్నమాట. కానీ భాగ్యస్థితి బుధుడు అవడం వల్ల వీళ్ళు ధన సంపాదన ఎన్ని రకాలుగా సంపాదించవచ్చో అన్ని వ్యాపార లక్షణాలని వీళ్ళు ఇమిడి ఉంటాయి అన్నమాట. అంటే ఏ రకంగా ధనం అయితే వస్తుందో అన్ని రకాల ధనాన్ని సంపాదించే ప్లాన్ చేస్తారు. లాభం చూసేసరికి లాభాన్ని ఎంత సంపాదించిన లాభాన్ని మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేయడానికి వాడేస్తారు, సింపుల్గా సునాయాసం ఖర్చు పెడేస్తారు. కాకపోతే వ్యయం మాత్రం ప్రతిదీ వీళ్ళు ఏం చేస్తారని నేను చెప్పాను. వ్యయం ఎలా ఉంటుందంటే ఊహించే విచిత్రాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడు ఏదో ఒక తుల అంటే మీరు అంతే, రుణం ఎప్పుడు ధనం అప్పుడు రుణం ఉంటూనే ఉంటుంది. ఎవరు రుణం ఏదో రుణం తెచ్చునే ఉండాలి, ఏదో అనారోగ్యం ఉంటూనే ఉంటుంది. నేను తుల కదా,
అని నిద్ర కూడా సరిగ్గా పడదు, ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతుంది, ఏదో ముందు వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కన్యారాశికి ఎలా అయితే ప్రభావితం ఉంటుందో తులకు కూడా అదే ప్రభావితం ఉండడం వల్ల చాలా ప్రభావితం, అది చాలా సమస్యలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఎవరికి తులారాశి వారి నిద్ర సుఖం ఉండదు. అలానే ధనపరమైన రుణం అనేది ఎప్పుడు ఉంటుందని, అంటే వ్యయం ఎప్పుడు రుణం కోసం డబ్బులు తెచ్చాలి, అప్పులు తెచ్చాలి. లేదా వీళ్ళు ఏం చేయాలంటే రుణ సంబంధమైన వ్యాపారాలు చేయాలి, అంటే అలానే చేస్తూ ఉండాలి, లేదా అలానే ఉద్యోగాలను చేసి బతకాలి. అందుకే ఇలా ధనం ఇలా వీళ్ళకి వృధాగా అయిపోతుంది తెలుసు. తులారాశి వారు ఎప్పుడు కూడా మ్యాక్సిమం అప్పు చేయకుండా బతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో జీవితపరంగా ఏదో అప్పు చేస్తూనే ఉండాలి, అది తీరుస్తూనే ఉండాలి, మళ్ళీ అప్పు చేస్తూనే ఉండాలి. నెలగానే ఈ జీవితం సమస్య శాతం భయం వేస్తుండేది అన్నమాట. కనుక అది విచిత్రమైన లైఫ్. కనుక వీళ్ళకి ఇలా సమస్య పోవాలంటే ఎప్పుడు బుధుడిని పట్టుకోవాలి, వీళ్ళు బుధగ్రహాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉంటే అప్పుడు ధన నష్టం లేకుండా కాపాడుకుంటారు, జీవితం బాగుంటుంది. ఎప్పుడు అదొకటి. తర్వాత గురుని కూడా బాగా పట్టుకోవాలి. గురుని పట్టుకోవడం ఉపయోగం ఏంటంటే గురుడు ప్రభావం వల్ల అసలు దేనికి లోటు లేకుండా బతకగలుగుతారు అన్నమాట. ఈ రెండు చాలా అవసరం అవుతాయి. కనుక స్త్రీ మూలక సమస్య ఉన్న వాళ్ళైతే తులారాశి వారికి ఎక్కువ సుక్కుని పట్టుకొని ఎలాడుతుంటారు, అంటే శుక్ర శ్లోకం చదువుతూ ఉండాలి. ఇలాగే చేస్తే జీవితం బాగుంటుంది. కనుక అందరూ ప్రయత్నం చేయండి.